మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. గార్ల మండలానికి చెందిన మేఘన, భావన అనే ఇద్దరు విద్యార్థినులు ఎంఎస్ చదివేందుకు అమెరికాకు వెళ్లారు. అయితే క్రిస్మస్ సెలవులు రావడంతో ఇతర స్నేహితులతో కలిసి 2 కార్లలో విహారయాత్రకు వెళ్తూ ఉండగా కారు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో గార్లకు చెందిన ఇద్దరు విద్యార్థినులు అక్కడికక్కడే మృతి చెందారు. విద్యార్థుల మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. గార్ల మండలానికి చెందిన ఇద్దరు మృతి చెందారన్న వార్తతో గార్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను స్వదేశానికి రప్పించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. బ్రేకింగ్ వస్తా ఉంది నాకు ఇప్పుడు. అదే కాకపోతే మన ఏరియా అనుకోలే నేను సడన్గా హాలిడేస్ అని చెప్పేసి ట్రిప్కి వెళ్ళేసి ఘాట్ రోడ్ అనుకుంటా, ఆ ఘాట్ రోడ్ నుంచి మరి స్లిప్ అయ్యి లోయలో పడిపోయి స్పాట్ డెడ్ అయిపోయింది. చనిపోయింది, ఎంబడే చనిపోయింది. పాప 2.5 years అయింది ఇక్కడ నుంచి వెళ్ళిపోయి. ఇక మళ్ళీ తిరిగి రాకుండా ఎటో వెళ్ళిపోయింది. ఇక లోకల్ జాబ్ కోసం సెర్చ్ చేస్తుంది. ఇంకొక 6 నెలలు అయితే జాబ్ కూడా వస్తుంది. రమ్మని చెప్పినా కూడా జాబ్ వచ్చిన తర్వాత ఒకసారి వచ్చిపోతా అని చెప్పింది. జాబ్ రాకుండా ముందే వెళ్ళిపోయింది. చాలా బాధగా ఉంది. ఏం చేస్తున్నామంటే ఏమైనా గవర్నమెంట్ తరఫు నుంచి మా అమ్మాయికి సహాయం చేయటము, పాపని తొందరగా మన ఇండియాకి తీసుకొని పని చేయటం చాలా తొందరలో రిక్వెస్ట్ చేస్తున్న గవర్నమెంట్ కానీ అధికారులు కానీ ఎవరున్నా ముందు పాపని ఇక్కడ ఇండియాకి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి ప్లీజ్. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. గార్ల మండలానికి చెందిన మేఘన, భావన అనే ఇద్దరు విద్యార్థినులు ఎంఎస్ చదివేందుకు అమెరికాకు వెళ్లారు. అయితే క్రిస్మస్ సెలవులు రావడంతో ఇతర స్నేహితులతో కలిసి 2 కార్లలో విహారయాత్రకు వెళ్తూ ఉండగా కారు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో గార్లకు చెందిన ఇద్దరు విద్యార్థినులు అక్కడికక్కడే మృతి చెందారు. విద్యార్థినులు మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.